హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా సాఫ్ట్గా ఈజీగా చేసుకునే రవ్వ లడ్డును పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రుచి అయితే చాలా చాలా బాగా వస్తుందండి. ఈ కొలతలతో చేస్తే రవ్వ లడ్డు సాఫ్ట్గా జ్యూసీగా వస్తుందండి. ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. అంత బాగా వస్తుంది. ఒక 10 నుంచి 15 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చండి. ఫెస్టివల్ సమయంలో లేదంటే స్పెషల్గా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నూరూరించే సాఫ్ట్గా రవ్వ లడ్డును పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒకదాంతో తీసుకోవాలండి. నేను 2 కప్పుల సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి. 2 కప్పులు తీసుకోవాలి. ఏ కప్పుతో అయినా మీరు కరెక్ట్గా కొలతలు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. అదే కప్పుతో మనం ముందుగా అయితే నేను 1 కప్పు పాలు వేసుకుంటున్నానండి. కాచి చల్లార్చిన పాలు. మరీ వేడిగా ఉండొద్దు, మరీ చల్లగా ఉండొద్దండి, మీడియంగా ఉండాలి. ముందుగా 1 కప్పు వేసుకొని మరొక కప్పు తీసుకొని దాంట్లో నుంచి సగం వేసుకొని సగం పక్కకు పెట్టుకున్నానండి. ఇలా కొద్దిగా వేస్తూ మనం రవ్వను బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పాలు మొత్తం రవ్వను పీల్చుకున్నాయి కాబట్టి మిగతా హాఫ్ కప్పు కూడా పాలు దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పాలు ఇంకా రవ్వను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 5-10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు మనకు ఇది రవ్వ ఇంకా పాలు కూడా బాగా పీల్చుకొని మిశ్రమం కాస్త గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఒక 15 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా పాలు మొత్తం రవ్వను బాగా పీల్చుకొని గట్టిగా అయిపోయిందండి మిశ్రమం అనేది. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పాలనైనా లేదంటే నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలండి. బ్యాటర్ అనేది మరీ పల్చగా చేయొద్దు. వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఇలా ఉండాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే బ్యాటర్ పల్చైతే కూడా సరిగా రావండి లడ్డూలు అనేవి. ఇలా కన్సిస్టెన్సీ చూసుకొని పర్ఫెక్ట్గా యాడ్ చేసుకుంటే లడ్డూలు అనేవి చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా నెయ్యిని ఒక 1/2 టీ స్పూన్ దాకా నెయ్యిను ఇలా పెంకకు అప్లై చేసుకోవాలండి. ఇలా పెనానికి అప్లై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఒక గరిటెడు పిండి వేసుకొని ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు వేడిగా ఉంటే ఇలా ప్యాన్కి అతుకున్నట్టయితే మీరు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి వేసేటప్పుడు. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని పైన తడి ఆరిన తర్వాత చూడండి, ఇలా కాస్త పైన తడి ఆరిన తర్వాత ఇప్పుడు దీనిపైన నెయ్యి అయినా ఏదైనా అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు మరోవైపుకి తిప్పుకోవాలి. చూడండి, ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో మంచిగా ఇలా కాస్త కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ మంటను. చూడండి, ఇలా 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ఇలా చక్కగా కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా చక్కగా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి లడ్డూలు అయితే. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా మళ్ళీ ఇలా ప్యాన్కి కాస్త నెయ్యి అప్లై చేసుకొని మళ్ళీ ఒక గరిటెడు ఇలా పిండి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా రాకుంటే ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త లావుగున్నా పర్వాలేదు, కానీ మరీ పల్చగా చేసుకోవద్దండి. చూడండి, ఇలా మంచిగా పైన మూత పెట్టేసి పైన తడి ఆరే వరకు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉంచుకున్న తర్వాత పైన తడి ఆరిన తర్వాత ఇలా కాస్త ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని తక్కువ ఆయిల్తో మనము ఇలా లడ్డూలు చేసుకోవచ్చండి.
ఇలా బ్రష్తో అప్లై చేసుకున్న తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఒకవైపు మంచి కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. ఇలా 2 వైపులో మంచిగా చక్కగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 నేను అన్నీ చేసుకొని ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా తుంచుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్, లేదంటే లడ్డూలు అనేవి సరిగా రావు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలండి. ఇలా నేను అన్ని ముక్కలుగా తుంచుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలు దీంట్లో వేసుకోవాలండి. ఇలా వేసుకొని పల్స్ ఇస్తూ కాస్త లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకు రవ్వ లడ్డు అనేది చాలా బాగా వస్తుందండి టెక్స్చర్ అనేది. ఇదే విధంగా మిగతా వాటిని కూడా గ్రైండ్ చేసుకుని అదే గిన్నెలోకి తీసుకోవాలండి. ఇక్కడ స్టవ్ మీద చిన్న పోపు ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి బాగా కరిగిన తర్వాత దీంట్లో బాదం పలుకులు ఇంకా జీడిపప్పు పలుకులు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల. ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 కప్పు దాకా కొబ్బరి వేసుకోవాలండి. నేను ఒక ఎండు కొబ్బరిని తురుముకున్న ఎండు కొబ్బరి వేసుకున్నానండి. ఒక 1/2 కప్పు దాకా వేసుకోవాలండి. ఇక్కడ నేను షుగర్ పౌడర్ వేసుకుంటున్నానండి. 1.5 కప్పు దాకా వేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుందండి. మరీ స్వీట్గా ఉండకుండా మరీ తక్కువగా ఉండకుండా మీడియంగా ఉంటుందండి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 2 కప్పులైనా వేసుకోవచ్చండి. కప్పున్నర అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను ముందుగా గ్రైండ్ చేసుకొని వేసుకున్నానండి. దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ షుగర్ పౌడర్ మొత్తం దీంట్లో కలిసేటట్టు కలుపుకోవాలి బాగా. చూడండి, ఇక్కడ నేను పిస్తా పలుకులు కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. తినేటప్పుడు ఆ పలుకులు చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ లడ్డూలు అనేవి. చూడండి, ఇప్పుడు లడ్డూల్లా చుట్టుకోవాలండి. ఇలా 1 బై 1 లడ్డూలు చుట్టుకోవాలండి. దీంట్లో మనం ఇంకా ఎక్స్ట్రా పాలు ఏమి వేసే అవసరం లేదండి, నీళ్ళు కూడా వేసే అవసరం లేదు. ఇలా మిక్స్ చేసుకుంటే మనకు దాంట్లో షుగర్ పౌడర్ కరిగి లడ్డూలు అనేవి మంచిగా బైండ్ అయ్యి ఇలా చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇలా లడ్డూలా చుట్టుకోవాలి. ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇదే విధంగా 1 బై 1 అన్ని లడ్డూలను చుట్టుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి. అంత టేస్టీగా చాలా కమ్మగా ఉంటాయండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి. అంత సాఫ్ట్గా మృదువుగా ఉంటాయి. ఒక్కసారి చేసుకున్నారంటే ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ రవ్వ లడ్డు రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకునే టేస్టీ రెసిపీ అండి. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, ఎంత బాగా వచ్చిందో. చాలా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మర్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.